మనం ప్లేస్ వాల్యూ అనేది కౌంట్ చేస్తాం. అలాగే స్థాన విలువలు, తెలుగులో స్థాన విలువలు చెప్పడానికి దీన్ని యూజ్ చేస్తారు. అయితే మనకి ఈ అబకాస్ సింపుల్ గా మనం చేతి ద్వారా కూడా చేయొచ్చు. చేతి ద్వారా అంటే లెఫ్ట్ హ్యాండ్, అందరికి లెఫ్ట్ హ్యాండ్ ఉందా? ఎవడో రైట్ హ్యాండ్ ఎత్తున్నారా? లెఫ్ట్ హ్యాండ్ రా. లెఫ్ట్ హ్యాండ్ నేను మీకు ఆపోజిట్ కొంటా. లెఫ్ట్ హ్యాండ్ ఇది రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఎత్తండి నాన్న. లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్ ఎత్తండి. సరే కిందకి దించండి. నేను నా చేతులు కనబడుతున్నాయా? దీంట్లో ఎన్ని ఫింగర్స్ ఉన్నాయి? రైట్ హ్యాండ్ ఎత్తాలరా, లెఫ్ట్ హ్యాండ్ కదరా. 5. ఇది లెఫ్ట్ హ్యాండ్ 5 ఫింగర్స్ అండ్ రైట్ హ్యాండ్ కూడా 5 ఫింగర్స్. ఇప్పుడు మనం ప్లేస్ వాల్యూస్ దీంతోనే చేయాలి. చూడండి, ఇది ఈ బటన్ వేలు చూసారా? దీని వాల్యూ ఎంత తెలుసా? కాదు, 5. దీని వాల్యూ ఎంత? 5. ఇది ఎంత? 1. పప్పులో కాలేసారు అందరూ. చూడండి, నేను చెప్తా. ఇది 5. మనం కౌంట్ చేసేటప్పుడు చూడండి, ఫింగరింగ్ ఎప్పుడైనా ఫ్రంట్ ఉండాలి. ఓకేనా? 1 2 3 4 5. మళ్ళీ 6 7 8 9 10. 10 ఇక్కడ రాకూడదు. ఇది ఎంత అన్నావు నేను వాల్యూ? 10 ఎక్కడ రావాలంటే లెఫ్ట్ హ్యాండ్ ఫస్ట్ ఫింగర్ 10. లెఫ్ట్ హ్యాండ్ ఫస్ట్ ఫింగర్ చూపుడు వేలు చూసారా? డైరెక్షన్ ఫింగర్ అంటారు కదా. ఈ డైరెక్షన్ ఫింగర్ అనేది 10 వాల్యూ. అండ్ మిడిల్ ఫింగర్, బిగ్ ఫింగర్ చూసారా? ఇది 20 వాల్యూస్. అంటే మన స్థాన విలువలు ఉన్నాం కదా, 20. ఇది 30. ఇది 40. మరి 50 ఏది? ఇది బటన్ వేలు. అంటే ఈ వేలు 5 అయితే ఈ వేలు 50 వాల్యూ అనమాట. ఇప్పుడు ఇది 5 కదా, ఇది 50. అంటే లెఫ్ట్ హ్యాండ్ బటన్ ఫింగర్ అనేది 50 వాల్యూ అనమాట. ఇది 50 వాల్యూ, ఇది 5 వాల్యూ. గుర్తుపెట్టుకోవాలి మీరు బాగా. సరే, మనం ఇప్పుడు హండ్రెడ్స్ వరకు కౌంట్ చేయాలంటే ఫస్ట్ 1 మీరు తీయండి. కుడి చెయ్యి, ఈ చెయ్యి ఇలా పెట్టుకోవాలి. ఈ ఫింగర్ ఉన్న చూసారా లోపల పెట్టుకోవాలి. ఇది ఎందుకంటే దీని వాల్యూ ఎంత? 50. ఇలా తీయాలి. 50 అన్నప్పుడు ఇది తీయాలి. ఓకేనా? 1 2 3 4 5. మళ్ళీ 6 7 8 9. తర్వాత 10 ఏది? 10 ఎక్కడ అన్నాను? లెఫ్ట్ హ్యాండ్ డైరెక్షన్ ఫింగర్. ఇది 10. తర్వాత 11 చూడండి. 11 12 13 14. తర్వాత 15. దీని వాల్యూ ఇది 15. ఇది 5 కదా. దీని వాల్యూ ఎంత? 15 కి 5 తేవాలి. ఏం తిన్నావు అంతలా? పొద్దున అంతా ఆవలేస్తున్నావు. దీని వాల్యూ ఎంత? 15 16 17 18 19 20. ఇదిగో 20. ఇది లెఫ్ట్ హ్యాండ్ అన్నాం కదా. ఇది 2 ప్లేసెస్. ఇది టెన్సెస్. ఈ 10 ప్లేస్, ఇది 1 ప్లేస్ రా, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇది 1 ప్లేస్. రైట్ హ్యాండ్ మొత్తం కూడా 1 ప్లేసెస్. ఇది 2 ప్లేస్. మీకు అర్థం కాదు, నిదానంగా అర్థం అవుతుంది. కంగారు పడకండి, నిదానంగా అర్థం అయింది. తర్వాత 21 ఎలా తీయాలి? 21 22 23 24 25. అలాగే 26 27 28 29 30. ఇదిగో ఇక్కడ ఇందులో తీయాలి. లెఫ్ట్ హ్యాండ్ లో థర్డ్ ఫింగర్ 30 తీయాలి. ఓకేనా? మళ్ళీ 31 32 33 34 35 36 37 38 39 40 ఎక్కడ తీయాలి? లెఫ్ట్ హ్యాండ్ చిటికేడు చిన్న ఫింగర్ తీయాలి. ఇది 40. తర్వాత మళ్ళీ 41 42 43 44 45 46 47 48 49. లోపల హోల్డ్ చేసాంగా 50 ఫింగర్. ఇది 50. తర్వాత 60. ఇది 60 ఇది 10 వాల్యూస్ కదా. 60 70 80 90 100. ఎక్కడ 100 లేదు. బటన్ వేలు, కుడికాలు బటన్ వేలు చూసారా? అది 100 అన్నమాట. కుడికాలు బటన్ వేలు 100.
సరే, ఇవన్నీ కూడా 10 ప్లేసెస్. ఈ వాల్యూ ఎంత? 10 ప్లేస్. ఇవన్నీ కూడా 10 ప్లేస్ అంటే 1, 10, 100, 1000, 10,000, లక్ష. అలాగే ఇవి 10 ప్లేస్. ఇవి రైట్ హ్యాండ్ 1 ప్లేస్. రైట్ హ్యాండ్ అది. రైట్ హ్యాండ్ కి లెఫ్ట్ హ్యాండ్ కి తేడా తెలుసుకో. ఈ ప్లేస్ వాల్యూస్ 100 వరకు కూడా మనం ఫింగరింగ్ లోనే చూపించాలి. ఇప్పుడు 60 అంటే 60 తీయమంటే ఎలా చూపిస్తారు? మనం 50 అన్నాం కదా, ఇది 50 ప్లస్ ఇది ఎంత? 60 అంటే ఇది 50 కదా. లెఫ్ట్ హ్యాండ్ బాటమ్ ఫింగర్ 50 అన్నాం మనం, రైట్ హ్యాండ్ చూపిస్తున్నాం. అమ్మా, లెఫ్ట్ హ్యాండ్. అరే, దీని వాల్యూ లెఫ్ట్ హ్యాండ్ వాల్యూ ఇది 50 కదా, ఇది 10. 50 ప్లస్ 10 ఎంత? 60, 70, 80, 90. ఇప్పుడు సరే, ఓకే, రైట్. 88 అంటే ఎలా చూపిస్తారు? 88 అంటే ఎలా చూపిస్తారు? 88 అంటే ఇది 50 కదా, 60, 70, 80. ఇప్పుడు ఇది ఇలా చూపించినప్పుడు ఇటు 8 రావాలి. ఇటు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ 80 వచ్చేసింది. 8 ఇక్కడ 8 ఎలా చూస్తాం? ఇది 5 కదా, 5, 6, 7, 8 అంటే ఈ చిటికెడు ఇది మూసేసిన తర్వాత ఈ 3 కలిపితే 8. ఇది 5 కదా, 5, 6, 7, 8 అంటే ఇది 88 అన్నమాట. 99 అంటే ఎలా చూపిస్తారు? 99 దీని వాల్యూ ఎంత? ఇది ఈ రెండు కలిపితే 99. ఇదిగో 99. ఎందుకంటే కింద కుడికాలు బటన్ వేలు 100 అన్నాం కదా, ఇది 99. అంటే ఎంత ఉందరా విలువ? 99 వాల్యూ ఉంది. 99 వాల్యూ ఇక్కడ ఉంది. సో అబకాస్ లో ఫస్ట్ పాయింట్ 1 ప్లేస్ అండ్ 10 ప్లేస్ కరెక్ట్గా వస్తే 100s వరకు వస్తే మీరు ఫింగరింగ్ లోనే టప చేయవచ్చు.